అందరికీ నమస్కారం. నేను మీ అమృతేజ మధ్యలో ఎన్ఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నా. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు తల్లిదండ్రులను దోచుకోవడం జరుగుతుంది. ఈ పరిస్థితిపై సంబంధిత విద్యాశాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యూగా మేమైతే డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టయితే ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒక్కో విద్యార్థి దగ్గర నుంచి ఈ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలో లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. విద్యార్థుల భవిష్యత్తుని ఆసరాగా చూసుకొని పాఠ్య పుస్తకాలు, అదేవిధంగా స్టేషనరీ పేరుతో, అదేవిధంగా ఐఐటి, జేఈఈ, నీట్ ఇలా అనేక ప్రచార కార్యక్రమాల ద్వారా కొన్ని లక్షల రూపాయలు తల్లిదండ్రుల మీద మోపడం జరుగుతుంది. దీనిపైన సంబంధిత విద్యాశాఖ అధికారులు అయినటువంటి ఎంఈఓ గారు, అదేవిధంగా డిఈఓ గారు, అదేవిధంగా ఆర్జేడీ గారు స్పందించి ఇటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల అక్రమాలని అరికట్టాలని నేడు మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా విద్యా హక్కు చట్ట ప్రకారం అన్ని వెసులుబాట్లు కూడా విద్యార్థులకు కల్పించాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యూగా మేమైతే డిమాండ్ చేయడం జరుగుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, విద్యార్థులు ఈ విద్యా సంస్థలకి ఎటువంటి బకాయిలు లేకున్నా కూడా నేడు ఆ విద్యార్థులకి టీసీలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్ని విచారణ జరిపి తక్షణం చర్యలు తీసుకోవాలా, అదేవిధంగా ఆ విద్యార్థులకి తక్షణం టీసీలు జారీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల దోపిడీ మరియు ఈ ఐఐటి, జేఈ, ఎన్ఈటి పేరుతో జరుగుతున్న దోపిడీపై ప్రభుత్వం మరియు విద్యాశాఖ అధికారులు స్పందించిన పక్షంలో ఎన్ఎస్యూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు శ్రీకారం చుడతామని ఈ రోజున హెచ్చరించడం జరుగుతోంది.